బండి భగీరథకి బెయిల్. ఇవాళ హైకోర్టు ఆయనకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది 1,00,000 రూపాయల పూచికత్తుతోటి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని డబ్బుండి పలుకుబడి ఉండి ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కొడుకులైనా బిడ్డలైనా రోడ్డు మీద మర్డర్ చేసిన, మానభంగాలు చేసిన, ఇలాంటి ఫోక్సో కేసుల అరెస్టులైనా కూడా బయటికి రావడానికి ఈ న్యాయ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బయటికి రావచ్చు అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ బండి భగీరథ కేసు మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఎవరిని నిందించట్లేదు, ఎవరిని నేను దూషించట్లేదు కూడా. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. 2021లో ఫన్ బకెట్ భార్గవ్ అని చెప్పేసి మీకు గుర్తే ఉంటాడు. అతను ఒక అమ్మాయితోటి, ఒక 14 ఏళ్ళ అమ్మాయితోటి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ అమ్మాయిని లోపరుచుకొని 4 నెలల గర్భవతిని చేసి 2025 ఏప్రిల్ 16వ తారీఖున అతనికి ఫోక్సో కేసు కింద ఒక 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడ్డది. అయితే ఇటీవల ఆయన తల్లి మరణించినప్పుడు స్పెషల్ పర్మిషన్ తోటి, ఆ జైలు అధికారుల స్పెషల్ పర్మిషన్ తోటి బయటికి వచ్చి ఆ బెయిల్స్ కూడా హ్యాండ్ కప్స్ తీయకుండా వాళ్ళ అమ్మ అంత్యక్రియల్లో పాల్గొని మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఒక పేదవాడు ఇట్లాంటి ఫోక్సో కేసులు కానీ ఒక మేజర్ ఇన్సిడెంట్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ న్యాయపరంగా ఎలాంటి లొసుగులు ఉంటాయి, ఎట్లా బయటికి రావాలని న్యాయ సలహా ఇచ్చేవాళ్ళు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఉండడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ బండి భగీరథ విషయంలో వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి, వాళ్ళకు బాగా డబ్బు ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బయటికి తీసుకురావడానికి దేశంలో ఉన్న అతిపెద్ద లాయర్లను నియమించుకొని గంటకు 10 లక్షలు 20 లక్షలు ఛార్జ్ చేసే అట్లాంటి రేంజ్ ఉన్న న్యాయవాదులను వాళ్ళు నియమించుకొని న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను యూజ్ చేసుకొని బయటకు ఎట్లా రావచ్చు అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఒక నార్మల్ పీపుల్ కావచ్చు, ఏదన్నా ఒక తప్పు చేసే ముందు కానీ, ఏదన్నా ఇంకేదైనా ఇన్సిడెంట్లో పాల్గొనే ముందు కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడం కష్టం. ఆర్థికంగా ఇబ్బందులున్నా, లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ సహాయం లేకపోయినా కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒక డబ్బున్న వారి కొడుకు కానీ, రాజకీయ నాయకుడి కొడుకు కానీ, ఇట్లాంటి వాళ్ళు బయటికి రావడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.